పెట్రోల్ తోని నడిచే కార్లు ఉంటాయి, డీజిల్ తోని నడిచే కార్లు ఉంటాయి, గ్యాస్ తోని నడిచే కార్లు ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చినాయి. జోరుగా నడుపుతూనే ఉన్నారు కదా. అయితే ఇసొంటి టైంలోనే బంకులల్లా పెట్రోల్ కొట్టే కార్లల్లా డీజిల్ కొడుతున్నారు. డీజిల్ కొట్టే కార్లల్లా పెట్రోల్ కొడితే లేనిపోని పీకులాటలై పంచాయతీలు అవుతున్నాయి కదా. అయితే ఈ బంకుల మాత్రం పెట్రోల్ కొట్టమని పోతే పెట్రోల్ కొడతలేరు, ఆఖరికి డీజిల్ కూడా కొడతలేరు. మరి ఏం కొడుతున్నారు అంటే ఇగో ఇది. ఇదేందయ్యా ఇదే? పెట్రోల్ అన్నారు, డీజిల్ అన్నారు, ఉత్త నీళ్లు బకెట్లో వస్తూ పెడుతున్నారు. బైక్ ట్యాంకులో మొత్తం నీళ్లే ఉన్నాయి. పెట్రోల్ పోస్తే ఏమైంది అంటారా? ఈ బండన్నా కూడా పెట్రోలే పోయమన్నాడట. కానీ ఇగో ఉత్తి మురికి నీళ్లు పోసిండ్రు ఇట్లా. అందుకనే కస్టమర్లు ఇట్లలో లెగి దిగిండ్రు. మరి ఇంతసేపు ఎన్ని వెహికల్స్ లలో ఇట్లనే నీళ్లు కొట్టిండ్రో కదా. సూర్యాపేట జిల్లా పాకవీడు మండలంలో ఉన్న పెట్రోల్ బంక్ ఇది. మరి బంకోళ్ళు కావాలనే నీళ్లు కలిపిండ్రో లేదంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందో గానీ 2 రోజుల నుంచి ఇదే కథనట. చాలా మంది పెట్రోల్ కొట్టియంగానే కొద్ది దూరం పోయి బండ్లు ఆగిపోతే బండి ప్రాబ్లమే అనుకుంటున్నారట. ఆయనది ఇప్పుడు అసలు కాదు ఇదని తెలిసేసరికి అందరికందరు జమ అయి వచ్చి లడాయి చేసిండ్రు. కానీ ఓ పెట్రోల్ బంకోళ్ళు ఇదేనా మీ తరీకా? ఎవడేడా పోతేంది, మా కడుపు నిండిందా లేదా అనుకున్నట్టే మీ చేతిలో పైసలు పడితే చాలానండి కేసు అయితే ఫైల్ చేసిండ్రట ఇప్పుడు. కానీ పెట్రోల్ బంకులను కూడా అనుమానించే రోజులు వచ్చినాయి. కొందరు చేయంగా ఏం చేస్తాం, కాలం అట్లా పాడుపడ్డది.